హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ వీడియో అనమాట. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ చేపల కర్రీ అయితే చేపల పులుసు చేస్తారండి. చాలా బాగా వచ్చింది. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. ఇది వచ్చేసి కొన్ని ముక్కలు సపరేట్ పెట్టింది పిల్లల కోసం అండి. మా బిట్టు ఫ్రై తింటాను. నేనైతే ఈసారి ఇక ఫ్రై తినదు, ఓన్లీ కర్రీతోనే తినేయాలి, అలవాటు చేసుకోవాలనుకున్నాను. చిన్నప్పుడు నాకు ఫ్రై అలవాటు అండి, కర్రీ అంత తినకుండా ఉండే. మా వారు ఫ్రై అంత మంచిది కాదు, కర్రీ తిను చాలా మంచిది అని అంటే ఇప్పుడు కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్నాయనేసి కర్రీ పులుసుతోనే అలవాటు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పిల్లలకి కొంచెం ఘాటు ఎక్కువ తింటే మంట పుట్టొస్తుంది అనేసి వాడికి కొంచెం సపరేట్గా బిట్టు కోసం చిన్న చిన్నగా ఉప్పు కారం లైట్గా వేసి ఫ్రై కోసం పక్కన పెట్టి, ఇక్కడ మా కోసమేమో ముందుగా మా వారైతే మంచిగా లెమన్ మంచిగా సాల్ట్ వేసేసి మంచిగా ఫ్రెష్గా కడిగి అయితే ఇచ్చేసారు నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉప్పు కారం కొద్దిగా పసుపు, నేను ఇందులో ముందుగానైతే మసాలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నానండి. ఇందులో వచ్చేసి ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసి మంచిగా రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా వేరే ఎలాంటి మసాలా అయితే ఇక్కడ యాడ్ చేయలేదు. నేను ఇంట్లో హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అంతా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫ్రై కోసం అన్నాను కదా అండి, ఇది ఫ్రై కోసం ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ అయితే వేస్తున్నాను. మంచిగా క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది తింటే టేస్ట్ అనేసి. ఇక్కడ వచ్చేసి 2 కళాయిలు అయితే పెట్టేసుకొని ఇక్కడ ముందు ఒక కళాయిలో అయితే ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఈ గిన్నె అయితే నాకు అమ్మ తీసుకుందండి, అక్క తీసుకుంది ఫస్ట్. అక్క దగ్గర చూసి అమ్మ నాకు ఇది బాగా నచ్చింది అలాంటిదే తీసుకుంటే అమ్మ తీసుకుంది. అమ్మ వాళ్ళు మనం ఏది అడిగినా అస్సలు కాదన్నారు. ఇవి మా దగ్గర వెంట్రుకలు ఉంటాయి కదా వాటికి ఇచ్చారండి. వాళ్ళ పల్లెటూరు సైడ్లో అంతే చాలా గిన్నెలు ఉన్నాయి నా దగ్గర అలాంటి, మీకు త్వరలో అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకో గ్యాస్ పక్కన ఆయిల్ వేసేసుకొని ఫ్రై కోసం కదా ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. 4 ముక్కల వాటికి మందమే కొంచెమే చిన్న ఆయిల్ అలా కళాయిలో వేసి ఇవి పక్కన వేయించేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ఇందులో పేస్ట్ వేసుకున్నాను ఫ్రై కోసమని ఇవి వేసేసుకొని ఇవి ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఈ కళాయిలో అయితే ముందుగా ఆయిల్ వేసుకొని ఇందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఒక 2 టమాటా వేసి అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఆ గ్రేవీ అయితే మన మసాలా టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి. ఇది కూడా వేసిన తర్వాత ఇలా వాటర్ అంతా ముడుగలాగా ఫామ్ అయిపోయి దగ్గరకు వచ్చేసినాక ఇందులో ఉప్పు కారం కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకెక్కడ నేను ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోనండి. సాల్ట్ మీకు కావాలంటే టేస్ట్ తర్వాత చూసి వేసుకోండి. ఇలా గ్రేవీ లాగా స్ట్రెచ్చర్ వస్తే మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా. ఇదైతే ఇందులో కొంచెం మగ్గిపోయినాక నెక్స్ట్ ఇందులో అయితే నేనైతే ఫిష్ యాడ్ చేసుకుని ఇటు పక్కన ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. నాకు చేపల పులుసు స్టార్టింగ్లో అసలు వచ్చేది కూడా కాదు, ఎలా చేయాలో కూడా రాదు, మా అమ్మే చేసేది. తర్వాత కొద్దిగా నేను నేర్చుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఈ చేపల మొత్తాన్ని అయితే మనం ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే మా వారు ఒక వీడియో తీయరా అని అడిగితే తీస్తున్నారు. చూసారు కదా, ఒక పక్క ఫ్రై ఒక పక్క కర్రీ ఇలా గడిచిపోతుంది అనమాట మనతోటి. కలిపేటప్పుడు మాత్రం అస్సలు గంట యూజ్ చేయొద్దండి చేపల కర్రీకి ఎప్పుడైనా సరే. ఇక ఇలా అనేది మా అమ్మ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళైతే అంత మంచిగా, మా అమ్మ అయితే మంచిగా ఇట్లా పైకి కిందికి అంటే ఆ ముక్కలన్నీ పైకి కిందికి ఒకసారి ఉల్టా అయిపోతాయి. నాకైతే అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. వచ్చినంత దాంట్లోనే అయితే మీకు కూడా చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేస్తారు కదా ఇలా అనేసి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం అటు ఇటు ఉల్టా అయిపోయి మనకి గంటతో తిప్పిన లాగానే సేమ్ ఇలా అయితే వస్తుంది ప్రాసెస్. చూసి ఇంకో చేపల ఫ్రై కూడా అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని ఇలా వండేసుకుంటున్నాను. మీ ఎంతమందికి చేపల కర్రీ అంటే ఇష్టమో పులుసు అంటే ఇష్టమో అయితే కామెంట్ చేయండి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు గుజ్జు అయితే ముందే తీసేసుకొని ఉంచుకొని అదైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఫైనల్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతిపొడి కొద్దిగా లైట్గా వేసుకొని అది దగ్గర అయ్యేంత వరకు అయితే ఇలా దగ్గర పడిపోతుంది మనకి పులుసు మొత్తం గ్రేవీలా దగ్గరకు వచ్చేసిందో ఫైనల్ కొత్తిమీర గార్నిష్ చేశాను. చేపల పులుసు అయితే చాలా ఫస్ట్ టైం అండి చేపల పులుసుతోనే తిన్నాను నేను, ఫ్రై కూడా తినకుండా. అలాంటిది ఆ డే మొత్తంలో మేమిద్దరు నేను మా వారైతే మధ్యాహ్నం ఈవినింగ్ మొత్తం 2 పూటలు ఫుల్గా లాగించేసినాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇది మధ్యాహ్నం డిన్నర్ చేస్తున్న టైం అనమాట. మా వారికి డ్యూటీ లేకపోతే మ్యాక్సిమం అందరం కలిసే తింటాము. బిట్టు స్కూల్కి వెళ్ళినా నేను మా వారు కలిసే తింటాము. తను వచ్చిందాక వెయిట్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.